హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలీస్, మీరు చూస్తున్నారు ఎపిసోడ్ రైడర్ని. సో ఈ రోజు మన దగ్గర హోండా నుంచి SP 160 ఉందన్నమాట. సో ఈ బైక్ రివ్యూ కావాలని కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. సో చాలా లేట్ అయింది. ఆఫ్టర్ 1 year మనం చేస్తున్నాం అనమాట ఈ బైక్ని. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఫ్రంట్ ఫేసింగ్ అంతా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు చాలా షార్పీ ఫినిష్ కనిపిస్తుంది, కొంచెం స్పోర్టీ లుక్ లాగా కనిపిస్తుంది అనమాట. సో పైన మనకి ఇక్కడ ఒక ప్రింటెడ్ బ్లాక్ విండ్షీల్డ్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ హోండా లోగో ఉంటుంది, LED సిస్టమ్ అండ్ DRLs ఉంటాయి అనమాట దీంట్లో, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్. అండ్ మడ్ ఫ్లాప్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫైబర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ గుడ్ క్వాలిటీ మెటీరియల్ కనిపిస్తుంది. సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే షార్పీ కట్స్ కనిపిస్తాయి, స్పోర్టీ లుక్ కనిపిస్తుంది. సో ఒక స్పోర్టీ లుక్లో 160cc కామ్యూటర్ కావాలి అనుకుంటే మీరు దీన్ని చెక్అవుట్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా చూసుకుంటే చాలా షార్పీ అండ్ సైడ్ ఫేరింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఈ సైడ్ ఫేరింగ్ మీద మనకు హోండా బ్రాండింగ్ కనిపిస్తుంది, హోండా లోగో చూసుకోవచ్చు అండ్ గ్రాఫిక్స్ ఉన్నాయి, స్టిక్కరింగ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫేరింగ్ క్వాలిటీ ఇదంతా ఫైబరే అయినా బాగుందన్నమాట. ఇంజిన్ దగ్గర చూసుకుని కూడా ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ కింద సైడ్ ఒక ప్యానల్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ బైక్లో కూడా మనకు కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, మీకు సెల్ఫ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకున్న ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ మెటాలిక్ ప్రొటెక్టర్ ఇచ్చారు. సో ఇది మెటల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సైడ్కి చూసుకుంటే ఇక్కడ SP అని చెప్పి క్రోమ్ ఫినిష్లో మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ గ్రాఫిక్స్తో పాటు 160 అని చెప్పి స్టిక్కరింగ్ ఉంటుంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, LED టైల్ ల్యాంప్ ఉంటుంది అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి, హోండా స్టిక్కరింగ్ అండ్ ఈ బ్యాక్ ప్రొఫైల్ అంతా మనం చూసుకుంటే కొంచెం స్లీకీగా అనిపిస్తుంది మీకు. సీట్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ చాలా లెంతీ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 594 mm ఆఫ్ సీట్ ఉంటుంది అండ్ దీని క్వాలిటీ కూడా బాగుంది, సాఫ్ట్ కుషనింగ్స్ యూజ్ చేశారు, రైడర్కి కర్వీ ఫినిష్ ఇచ్చారు అండ్ పిల్లన్కి కూడా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒకవేళ సర్చ్ చేస్తుంటే తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఒక మెటాలిక్ గ్రాబ్ రైల్ ఇస్తున్నారు అల్లాయ్ మెటీరియల్లో, దీని క్వాలిటీ కూడా బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చూసుకుంటే మీకు స్పోర్టీ కనిపిస్తుంది అండ్ ఈ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 12 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు 50 km/లీటర్ ఆఫ్ మైలేజ్ ఉందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు బాగా రైడ్ చేస్తే ఒక 55 కూడా వస్తుంది. మీరు ఒకవేళ యూజర్ అయితే మీకు ఎంత మైలేజ్ వస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు దీంట్లో కూడా E20 పెట్రోల్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 162.7cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది, సింగిల్ సిలిండర్లో, వెట్ మల్టిపుల్స్ క్లచ్ ఉంటాయి అండ్ అలాగే ఇది మనం ప్రొడ్యూస్ చేస్తుంది 13.2 bhp ఆఫ్ పవర్ అండ్ 14.5 Nm ఆఫ్ టార్క్. సో మనకు 5-speed మాన్యువల్ గేర్ బాక్స్లో ఇస్తారనమాట, OBD2B కాంప్లిమెంట్ ఉంటుంది. రైడింగ్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుకుంటే మీకు కంఫర్టబుల్ రైడ్స్ అయితే ఉంటాయి అండ్ యూనికార్న్కి దీనికి కంపేర్ చేసుకుంటే ఆ లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్ సెన్సేషన్ నేనైతే అబ్జర్వ్ చేశాను దీంట్లో. అండ్ యూనికార్నా లేకపోతే SPనా అని చూసుకుంటే మీరు యూనికార్న్ ఎందుకు తీసుకోవాలంటే కొంచెం క్లాసీ ఉండాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండాలనుకుంటే యూనికార్న్ని కన్సిడర్ చేయాలి. నాకు కొంచెం హెవీ బిల్డ్ కావాలి, బల్కీగా కనిపించాలి అండ్ నేను లగేజెస్ కూడా క్యారీ చేస్తాను అనుకుంటే SP 160 ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. వీల్స్ చూసుకుంటే ఇక్కడ బోత్ సైడ్ 17-inch అల్లాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటాయి అనమాట. పర్టికులర్లీ ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకుంటే 17-inch అల్లాయ్ వీల్ ఉంటుంది అండ్ MRF నైలో గ్రిప్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ టైర్ సైజ్ చూసుకున్నా కూడా ఇక్కడ 80/100 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 276 mm డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నిస్సిన్ క్యాలిపర్స్ ఉంటాయి, సింగిల్ ఛానల్ ABS తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బ్రేకింగ్ క్వాలిటీ అయితే బాగుంది. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్. ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే క్వాలిటీ నచ్చింది నాకు. రియర్ సైడ్ వీల్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ మనకు 17-inch అల్లాయ్ వీల్ ఉంటుంది అండ్ టైర్ చూసుకున్న MRF నైలో గ్రిప్ అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 130/70 ఉంటుంది. రియర్ డిస్క్ గురించి మాట్లాడుకున్నా 220 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు నిస్సిన్ క్యాలిపర్స్ తో అండ్ ఇక్కడైతే ABS ఉండదు, సో సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఉంటుంది బైక్ లో. రియర్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా మోనో షాక్ అబ్జర్వర్ ఉంటుంది, సో వీటిని కూడా చేంజ్ చేసి డ్యువల్ షాక్ అబ్జర్వర్స్ ఇస్తేనే క్వాలిటీ ఉంటాయి అనమాట ఇలాంటి బైక్స్ లో. సో దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకుంటే ఇక్కడ 796 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది, అలాగే 177 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది అండ్ సీట్ హైట్ కూడా తక్కువ అనిపిస్తుంది. అయినా కూడా మీకు డౌట్ ఉంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ 138 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది.
వెయిట్లెస్ ఫీల్ ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం హెవీ బిల్డ్, బల్కీ బిల్డ్గా కనిపిస్తుంది మీకు. హ్యాండిల్ బార్ అండ్ లీనింగ్ పొజిషన్ కూడా మనం చూసుకుంటే అప్రైట్ హ్యాండిల్ బార్ అండ్ అలాగే లీనింగ్ పొజిషన్ కూడా ఏముండదు, కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. SP160లో లైటింగ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. LEDలో మనకి DRLs కూడా ఉంటాయి. ఇక్కడ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్లో హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో లైటింగ్ వైజ్ అయితే మీరు ఇబ్బంది పడరు. నైట్ టైమ్స్ కూడా దీని క్వాలిటీ బాగుంది. అలాగే ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. సో ధన్వి హోండా షోరూమ్ దగ్గర ఉన్నాం. SP160 2026 ఎడిషన్. సో గ్రౌండ్ గ్రే కలర్ అనమాట, ఇది చూసుకోవచ్చు మీరు. ఎలా ఉంటుంది రైడింగ్ అనేది చూద్దాం ఒకసారి. చాలా లెట్స్ ఓపెన్. సో ఇన్షియల్ పుల్ చూసుకోవచ్చు, డీసెంట్గా ఉంది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ లైక్ యూనికార్న్ 160లో ఉండే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎర్గనామిక్స్ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంజన్ ఉంటుంది దీంట్లో. ఎస్పీని ఎందుకు తీసుకోవాలి, యూనికార్న్ ఉంది కదా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎస్పీ ఎవరు తీసుకోవాలనుకుంటే మాకు కొంచెం హెవీ బిల్డ్ కావాలి అండ్ కొంచెం ఎన్హాన్స్డ్ లుక్ కావాలి, అలాగే కొంచెం హెవీ లగేజెస్ క్యారీ చేస్తాం అనుకునే వాళ్ళు ఈ ఎస్పీని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఈకో, పవర్ మోడ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఓవర్టేక్స్ చేయొచ్చు మీరు ఈజీలీ. సో ఇట్ ఫీల్స్ పవర్ఫుల్. థర్డ్ గేర్లోనే ఉన్నాను. సిటీ కామ్యూట్స్, డైలీ కామ్యూట్స్ అండ్ చిన్న రైడ్స్ చేస్తారు అనుకుంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. 30+ ఏజ్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఇది. బ్రేకింగ్ కూడా బాగుంది, డ్యూయల్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ చూసుకున్న స్పీడ్ బ్రేకర్స్ మీద కూడా మీకు ఎక్కువ ఇబ్బంది లేదు. ఇట్స్ గుడ్. సడన్గా మీరు బ్రేక్ వేయాలన్నా కూడా ఇబ్బంది ఉండదు అనమాట, చూసుకోవచ్చు. స్మూత్గా అప్లై అవుతుంది. ABS ఈజ్ రియలీ ఇంపార్టెంట్ గైస్. ABSని అయితే ఇగ్నోర్ చేయొద్దండి. ABS చాలా అవసరం. మన ఇండియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి, మంచి రోడ్స్ ఉంటాయి, చెడ్డ రోడ్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో ABS కానీ మంచి క్వాలిటీ సస్పెన్షన్ కానీ చాలా అవసరం. అలాంటప్పుడు ఇలాంటి బైక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో పవర్ అయితే ఉంది ఈ బైక్లో. SP160 మన ఛానల్లో ఫస్ట్ టైం ఫీచర్ అవుతుందన్నమాట. సో SPలో 125cc కూడా ఉంటుంది. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉంటాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. హోండా వల్ల TFT డిస్ప్లే కూడా ఉందన్నమాట దీని లోపల, మీరు చూసుకోవచ్చు. టాప్ వేరియంట్ ఇది మన దగ్గర ఉన్నది. ఈ TFTలో మనకు తెలిసిందే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అండ్ మొబైల్ కనెక్టివిటీ అన్నీ ఉంటాయన్నమాట, మీరు యూజ్ చేసుకోవచ్చు. సిటీలో అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒకసారి హైవే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. గేర్ షిఫ్టింగ్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, మేబీ ఇది కొత్త బైక్ కాబట్టి అలా అనిపించవచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ హార్డ్నెస్ కనిపిస్తుంది అనమాట నాకైతే హైవేలో, మీరు చూసుకోవచ్చు. సో పవర్ఫుల్ అయితే ఉంది ఈ బైక్ అయితే. ఇంజిన్ అయితే స్మూత్ అనిపిస్తుంది, అలాగే హోండా ఇంజిన్స్ చాలా రిలయబుల్. సో ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు మీరు ఒకసారి కొనుక్కుంటే. అంత మంచి పవర్ ఉంటుంది, అంత మంచి క్యాపబిలిటీ ఉంటుంది దీంట్లో. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. అదే ఒక 150 కిలోమీటర్స్ మీరు అలా తిరుగుదారనుకుంటే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి షోరూమ్కి వెళ్ళి మీరు టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో యూనికార్న్కి దీనికి కంపేర్ చేసుకుంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్ అనిపిస్తుంది. యూనికార్న్ చాలా స్మూత్ అని ఉంటుంది అనమాట. ఈ బైక్లో మనం కాన్సోల్ చూసుకున్నా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సేమ్ అదే TFT డిస్ప్లే ఇస్తున్నారు హోండాది. అండ్ హోండా యానిమేషన్స్ అండ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ గేర్ ఇండికేటర్ ఉంటుంది, RPM ఇండికేషన్ ఉంటుంది అండ్ స్పీడోమీటర్ కనిపిస్తుంది మీకు. అలాగే ఫెయిల్ గేజ్ ఉంటుంది, ట్రిప్ డీటెయిల్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఈకో మోడ్లో ఉన్నప్పుడు ఇది ఇండికేట్ చేస్తుంది. హై బీమ్ ఇండికేషన్ అండ్ అలాగే ఇక్కడ చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ టైం చూపిస్తుంది. సో వీటిని చేంజ్ చేసుకుంటే టోటల్ ఓడో చూపిస్తుంది. అలాగే ఇక్కడ ట్రిప్ ఏ డీటెయిల్స్ చూపిస్తుంది, ట్రిప్ బీ డీటెయిల్స్ ఉంటాయి, టోటల్ ఓడో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి ఒక మెన్యూ కూడా ఉంటుంది. మెన్యూ లోపల మనం చూసుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ కెపాసిటీ చూసుకోవచ్చు, రేంజ్ కూడా చూసుకోవచ్చు. అంతా చేంజ్ అవుతుంది మీకు, ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. రేంజ్ చూపిస్తుంది. అండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఫంక్షన్, దీని ట్రిప్, ఆటో రీసెట్, ఈకో ఇండికేటర్ ఇవన్నీ మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే టైప్ చేంజ్ చేసుకోవచ్చు. బార్ అండ్ సింపుల్కి బ్రైట్నెస్ ఉంటుంది, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆటోలో ఉంది. మాన్యువల్ చూసుకున్నా ఇదే టాప్ బ్రైట్నెస్. అండ్ థీమ్ ఉంటుంది అనమాట, డార్క్ థీమ్ కూడా ఉంటుంది. డార్క్ థీమ్లో మనకి ఇలా అయిపోతుంది.
ఫేవరెట్ ఇన్ఫర్మేషన్లో కూడా ఏమేమి కావాలి హోమ్ పేజ్లో అనేది సెట్ చేసుకోవచ్చు మీరు. అండ్ జనరల్లో డేట్ టైమ్, యూనిట్, రీస్టోర్, డిఫాల్ట్స్, బ్లూటూత్ పేరింగ్, రీసెట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. 10/10 నావిగేషన్ వస్తుంది అండ్ అలాగే కాల్ అలర్ట్స్, మెసేజింగ్ ఇవన్నీ చూపిస్తుంది. సర్వీస్ ఇండికేషన్, మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్, న్యూట్రల్ ఇండికేషన్, అండ్ ఇక్కడ చెక్ ఇంజన్ ఉంటుంది, ABS ఇండికేషన్ కూడా ఉందన్నమాట. హ్యాండిల్ బార్ మీద కూడా బటన్స్ చూసుకుంటే ఇక్కడ TFTని కంట్రోల్ చేయడానికి బటన్స్ ఇచ్చారు. ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ స్విచ్ ఉంది. అండ్ హార్న్ చూసుకున్నా లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, హజార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సెల్ఫ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ వాజ్ అ ఫుల్ రివ్యూ ఆఫ్ హోండా SP160. సో ఈ బైక్ అయితే హెవీ బిల్డ్లో, బల్కీ బిల్డ్లో చాలా బాగుంటుంది. ఎక్కువగా లగేజెస్ క్యారీ చేస్తాం, హెవీ డ్యూటీ కావాలి మాకు అనుకుంటే మీరు SP160 తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. మంచి పవర్ ఉంది, మంచి పికప్ ఉంది. సిమిలర్ మనకు యూనికార్న్ 160 లాంటి ఇంజన్ కూడా ఉందన్నమాట. దీని లోపల రిలయబుల్ ఉంటుంది, డ్యూరబుల్ ఉంటుంది, చాలా రోజులు మీకు యూజ్ అవుతుంది అనమాట. బ్రేకింగ్ కూడా మనం చూసుకుంటే డ్యూయల్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు, ABS కూడా ఉంటుంది దీంట్లో. సో బ్రేకింగ్ వైజ్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్న ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంటుంది. రియర్ సస్పెన్షన్ మనకు ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నప్పుడే క్వాలిటీ ఉంటుంది అనమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్గా యూజ్ చేయొచ్చు. అండ్ లగేజెస్ కూడా మీరు దీని మీద ఫిట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ డ్రైవ్స్ లైక్ ఒక 150 కిలోమీటర్స్ అలా కావాలన్నా కూడా మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు అనమాట. అలాగే కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మన దగ్గర ఉన్నది గ్రౌండ్ గ్రే కలర్. అండ్ దీంట్లో మనకు ఒక రెడ్ కలర్ వస్తుంది, మెటాలిక్ బ్లూ కలర్ వస్తుంది, అండ్ అలాగే ఫుల్ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇది అన్ని కలర్స్ మీకు బాగానే ఉంటాయి. అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మన దగ్గర ఉన్నది టాప్ వేరియంట్, డ్యూయల్ డిస్క్ వేరియంట్, TFTతో పాటు వస్తుంది కాబట్టి దీని ప్రైస్ అరౌండ్ మీకు ఒక 1,55,000 వరకు వస్తుంది అనమాట. సో మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ వేరియంట్ సింగిల్ డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్స్ వర్షన్ తీసుకుంటే మీకు ఇంకా తగ్గుతుంది. సో ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బైక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన ధన్వి హోండా అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. ఒకవేళ విజిట్ అయ్యేటట్లుంటే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ నంబర్, అడ్రస్, ఆఫర్స్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.